దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 33వ అధ్యాయం 17, 18, 19 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేస్తుందను, నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదునను. ఈ మాటలు మన హృదయంలో ప్రతిష్ఠించబడినట్లు చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలోకి తండ్రి, మరొకసారి మీ పాదాలు చెప్పుకొచ్చి ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీ సన్నిధిలో మీ మాటలు చదువుకున్నాము. వివరించడానికి కోరుకుంటున్న నేను మట్టి మనిషిని బట్టి వాడను అనుకున్న యోగ్యం దయతో నన్ను కనికరించు. మెస్సలో చాటు మగ్గిపరచు. ఏ ఫలం ఆశించి బిడ్డలు మీ కార్యాన్ని చేపట్టారో ఆ ఫలం మా బిడ్డలు పొందుకున్నట్లుగా, నేను పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మానవుడు దేవుణ్ణి కలుసుకునే పద్ధతులు 4 అని చెప్పాను. 1 ప్రార్థన, 2 స్తుతి, 3 కృతజ్ఞతాస్తుతి, 4 ఆరాధన. ఈ 4 ఆరాధన అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం గత కొంతకాలంగా. ఆరాధన అనే మాటకు మనం ఏమర్థం చెప్పుకున్నామంటే, మన ప్రతి చర్యలోనూ, అది ఆలోచన, నిర్ణయము, క్రియ, ప్రవర్తన, వైఖరి, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మనం ఉండడమే ఆరాధన అని చెప్పుకున్నాం. ఆరాధన అనే అంశంలో 2 క్రియలు ఉంటాయని మొట్టమొదటి వర్తమానం చెప్పాను. 40వ కీర్తన 3వ వచనాన్ని చూపిస్తూ ప్రార్థన ఉంటుంది. మన ప్రార్థన భూమి మీద నుండి పరలోకం వెళితే పరలోకం నుండి మన యొద్దకు సమాధానం వస్తుంది. ఇది నిలువు గీత అని చెప్పాను. ఎప్పుడైతే సమాధానం మనలోనికి వచ్చిందో, ఆ వచ్చిన సమాధానం దేవుని యొద్ద నుండి పొందుకున్నది కనుక మనలోనే ఉండదు, మనలో నుండి బయటికి వ్యాపిస్తుంది. అది అడ్డగీత. అంటే ఆరాధనలో మొదట సిలువ అనుభవాన్ని మనం కలిగి ఉంటాము అనే విషయాన్ని ధ్యానం చేశా. రెండవదిగా బైబిల్ గ్రంథంలో ఆరాధన అనేటువంటి విషయం మొట్టమొదటిగా 22వ అధ్యాయంలో కనపడుతుంది. అబ్రహాము మ్రొక్కి నేను వస్తాను అంటాడు 5వ వచనంలో. మ్రొక్కి, సాగిలపడి, ఈ పదాలు ఆరాధనను సూచిస్తున్నాయి. అక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి అంటే, దేవుడు తన ప్రత్యక్షతను మనము విధేయత చూపించే కొలది మనకు బయలుపరుస్తాడు అనే విషయాన్ని నేర్చుకున్నాం. 17వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడైన దేవునిగా తాను బయలుపరుచుకున్నాడు అబ్రహాముకు దేవుడు. 21వ అధ్యాయం 33వ వచనంలో నిత్యుడగు దేవుడుగా బయలుపరుచుకున్నాడు. గనుకనే 22వ అధ్యాయంలో తాను ప్రేమించిన కొడుకును సంతోషంగా బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ దైవ ప్రత్యక్షత కలిగినందువలనే
మూడవ వర్తమానంగా లేవియకాండం 17వ అధ్యాయాన్ని చూపించి ఒక ఆరాధకునికి ఉండే 3 ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్పాను. ఏమిటవి? అప్పగించుకోవడం, విధేయత చూపించడం, త్యాగం చేయడం. ఈ 3 లక్షణాలు చూపించారు. 4వదిగా ఈ 3 పనులు చేయడం ద్వారా ఆరాధకుడు పొందుకునే ఫలితాలు ఏమిటో చెప్పారు. ఏమిటి ఆరాధకుడు దేవుని యొద్ద నుండి పొందుకునే ఫలితాలు? 2 చెప్పాను. 1 ఆయనతో సహవాసం, 2 ఆయన అనుగ్రహించే ప్రత్యక్షీకరణ అనే మాటలు చెప్పారు. అది 4వ వర్తమానంగా చెప్పారు. ఆ తదుపరి 5వ వర్తమానంగా ఏం చెప్పుకున్నాం గత వారం? ఏమండి? ఆరాధన ఎందుకు ఆరాధించాలి అని దేవుని యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పరమదేవుడు, దేవుళ్లకు దేవుడు అని అనేక వచనాలు నేను మీకు చూపించాను. ఆయన మహారాజు, మహత్యం కలిగిన దేవుడు. ఇలాగూ దేవుని యొక్క అనేక ప్రత్యక్షతలు చూపించాను. ఈ 5 వర్తమానాలు మనం ధ్యానం చేశాం ఆరాధన అనే అంశంలో. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము, మనం అప్పగించుకున్న, మనం లోబడిన, మనం త్యాగం చేసిన, మనకు ఉండవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఉంది. ఒక ఆరాధకుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం, అది దేవుని సన్నిధిని అనుభవించడం. సన్నిధిని అనుభవించకుండా మనము అప్పగించుకున్న, లోబడిన, త్యాగం చేసిన ఫలితం ఉండదు. ఆ సన్నివేశాలు నిర్గమకాండం 32, 33 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ 2 అధ్యాయాలలో అనేక మంది వ్యక్తులు కనపడతారు. మోషే గారు, అహరోను గారు, యెహోషువ గారు, లేవీయులు, ఆయన పక్షంగా నిలవబడిన లేవీయులు, ఇలాగూ అనేక మంది కనపడతారు. వీళ్ళందరూ ఎంతమంది ఆయన చుట్టూ ఉన్నా వాళ్ళెవరూ కూడా సన్నిధిని అనుభవించలా. మోషే గారు ఒక్కడే సన్నిధిని అనుభవించాడు. మోషే గారు ఒక్కరితోనే దేవుడు ముఖాముఖి మాట్లాడాడని 33:11 చెప్తాడు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లే యెహోవా మోషేతో ముఖాముఖి మాట్లాడుచుండెను. ఆయన ఒక్కడే సన్నిధిని అనుభవించారు. ఎందుకు? ఎలా? ఒక పని కొరకు దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అక్కడ 2 విషయాలు జరుగుతాయి. దేవుడు తన పని కొరకు ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళని పిలుస్తాడు. మోషేను పిలిచినట్లు పొద దగ్గర, యెహోషువను పిలిచినట్టు తన గుడారంలోకి వెళ్ళి, యెహోషువ గుడారంలోనికి దేవుడు వెళ్ళి ఆ గుడారంలో పిలిచి మాట్లాడినట్టు పిలుస్తాడు. పిలవడమే కాదు, అతనికి ఏ పని అప్పగించబోతున్నాడో ఆ పనిని గురించి కూడా చెప్తాడు. అంటే కమిషన్ ఉంటుంది, కాలు ఉంటుంది. పిలుపు ఒక్కటే ఉండదు. పిలువబడినటువంటి వ్యక్తికి ఏ పని చేయాలో కూడా చెప్తాడు దేవుడు. మనం ఏ భక్తులనైనా చూడండి, అపొస్తలుడైన పౌలును దమస్కు మార్గంలో దేవుడు పిలిచాడు కదా, అప్పుడు చెప్తాడు, నువ్వెందుకు కొరకు అంటే అనేకుల ఎదుట నువ్వు నా గురించి సాక్ష్యం చెప్పాలి, రాజుల ఎదుట. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము, 22వ అధ్యాయము, 26వ అధ్యాయం 3 సార్లు రాశారన్నమాట. దేవుడు తన పని కొరకు ఏ దైవ సేవకుడిని పిలిచినా, ఆయన సేవ చేయించుకోవడానికి ఎవరిని పిలిచినా, సువార్తికుడిని పిలిచినా, కాపరి, ఉపదేశకుడు, ప్రవక్త, అపోస్తలుడు, ఎవరిని పిలిచినా
ఆ పిలుపు ఎందుకొరకో వాళ్ళకి చెప్తాడు. అందుకే అనేక సార్లు మనల్ని పిలిచిన పరిశుద్ధమైన పిలుపు అంటాడు హెబ్రీ పత్రికలో. మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా అంటాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో. మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి గనుక అంటాడు ఎఫెసీ 1:17లో కదా. ఇవి రెండు ఉంటాయి. ఇవి రెండు ఉన్నంత మాత్రాన దేవుడు అప్పగించిన పనిని చేయలేరు. దేవుడు అప్పగించిన పనిని దేవుని చేత పిలువబడిన వ్యక్తి చేయాలి అంటే దేవుడు కోరుకున్న విధంగా వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి ఆ పిలువబడిన వ్యక్తికి. ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలామంది భక్తులు వారికి దేవుని పిలుపు ఉంది, కానీ దేవుడు వారికి పని అప్పగించిన దాకా వినరు. ఆయన పిలిచిన తర్వాత నన్ను పిలిచాడని అక్కడి నుండి మధ్యలో లేచి వెళ్ళిపోతారు. దేవుడు చెప్పేది పూర్తిగా వినరు. మరికొంతమంది ఆ పిలుపు ఉంటుంది, దేవుడు చెప్పిన పని వాళ్ళకి తెలుస్తుంది, అది అర్థమవుతుంది, కానీ ఆయన సన్నిధిని అనుభవించడానికి ప్రాక్టీస్ చేయరు. చాలా కొద్దిమందే. ఇప్పుడు అహరోనుతో చెప్పాడు కదా, మీ అన్న వస్తాడని పిలిచాడు కదా, ఆయన దేవుని సన్నిధిని అనుభవించలా. పిలుపుంది. అహరోనుకి ఏ పని చేయాలో చెప్పాడు. నీవు మోషేకు దేవుడిగా ఉంటావని. అహరోనుకి మోషే దేవుడిగా ఉంటాడు అని చెప్పాడు. ఆయన నోటిగా నువ్వు ఉంటావని చెప్పాడు. పని అప్పగించాడు, కానీ సన్నిధిని అనుభవించాల. ఇట్లా ఈ సున్నితమైనటువంటి వ్యత్యాసాన్ని లేదు ఆ పరిస్థితులు మనం గుర్తుపట్టాలి. ఉదాహరణకు నేను ఇలా చెప్తాను. 3వ అధ్యాయంలో పిలిచాడు కదా, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేని పిలిచాడు కదా. ఎక్కడ 1 నుండి 8 వచనాల్లో పిలిచాడు. మండుతున్న పొద ఏమన్నాడు? చెప్పులు విడవమన్నాడు. ఎందుకు చెప్పులు విడవమన్నాడు? 2 కారణాలు. అది పరిశుద్ధ స్థలం. అయితే ఏంటంట, పరిశుద్ధ స్థలం అయితే చెప్పులు వేసుకోరా, పరలోకంలో పాదరక్షలు వేసుకోరా కదా. ఇక్కడ ఈయన లోకంలో ఉన్నాడు. పాదరక్షలు లోకంలో తిరిగినవి, లోకమంతా అంటుకొని ఉంది, అవునా. తర్వాత అవి చర్మంతో చేయించినవి ఉండాలి, అపవిత్రమైనవి లోకానికి సంబంధించింది నా సన్నిధిలోనికి రావడానికి వీల్లేదు, అవునా. విడిచిపెట్టాడు, వచ్చాడు. ఆ తర్వాత చెప్పాడు ఆయన చేయవలసిన పని, నువ్వు వెళ్ళి దాస్యత్వంలో ఉన్న ఇజ్రాయేలీని విడిపించాలి అని చెప్పాడు. ఈయన కారణాలు ఈయన చెప్పారు. నిన్నటివాడిని, నన్ను ఎవరు నమ్ముతారు, నేనేం చెప్పాలి, నన్ను ఎవరు పంపారని నేనేం చెప్పాలి అంటే అప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన యెహోవా అనే పేరు, ఉన్నవాడు అనే పేరుతో బయలుపరుచుకున్నాడు. ఆయన అంటాడు 6వ అధ్యాయం చూడండి 3వ వచనం. కదా, యెహోవా అను నామమున వారికి తెలియబడలేదు అంటే ఇప్పుడు నేను నీకు తెలియపరచుకో. యెహోవా అనే పేరుకి అర్థమేమిటో 3:15 చెప్పాడు. ఉన్నవాడు అన్నాడు. ఎక్కడ ఉన్నవాడు? ఎక్కడైనా. ఎప్పుడు ఉన్నవాడు? ఎప్పుడైనా. కాలంలో ఉన్నవాడు, అన్ని కాలాలలో. స్థలములో ఉన్నవాడు, అన్ని స్థలాలలో ఉన్నవాడు అని బయలుపరుచుకున్నాడు. ఈ 6వ అధ్యాయంలో ఆయన తాను బయలుపరుచుకున్న తర్వాత అప్పుడు ఐగుప్తులో 10 అద్భుతాలు చేశారు. ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోని నిలవబెట్టి, ఫరో మా వాళ్ళని పంపి మా దేవుడు చెబుతున్నాడు, అవునా. ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి మోషే గారిని వాడుకున్న తర్వాత ఐగుప్తులోని బయటకు వచ్చారు. పస్కా విందు, ఎర్ర సముద్రం దాటారు 14వ అధ్యాయంలో. 15వ అధ్యాయంలో ఆరాధించారు. 16వ అధ్యాయంలో మన్నా చూస్తాం. 17వ అధ్యాయంలో రెఫీదీము అనుభవానికి వచ్చామంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే అనుభవం. అప్పుడు దాకా ఎంతోమంది శత్రువులు ఎదురైనా వారితో యుద్ధం చేయడానికి వీళ్ళని అనుమతించలేదు. ఎప్పుడైతే రెఫీదీము అనుభవానికి వచ్చారో అప్పుడు వీళ్ళని యుద్ధం చేయడానికి అనుమతించాడు. పాళెంలో యుద్ధభూమిలో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. శిఖరం మీద, పర్వతం మీద
మోషే, అహరోను, హూరులు వీళ్ళ ముగ్గురు పైన ఉన్నారు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తే వారిద్దరు సహకారులుగా ఉన్నారు. ఈ అనుభవాలు అయినాయి. ఆ తర్వాత 18వ అధ్యాయంలో సిద్ధపరుస్తున్నాడు. అంటే 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం దాకా మోషేను అనేక విధాలుగా సిద్ధపరిచిన తర్వాత మోషేను పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. పర్వతం మీద దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవంలోనికి నడిపించడానికి తన ద్వారా దేవుని ప్రజలకు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. వెంటనే పర్వతం మీదకి రమ్మనలేదు ఆయన. నా మాట అర్థమైందా అండి? పర్వతం మీదకి రమ్మనలేదు. 18వ అధ్యాయం వరకు ఆయన అనేక విధాలుగా ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేసి ఆయనకు తోడుగా ఉన్నాడని ఇశ్రాయేలీ ప్రజల ఎదుట, ఐగుప్తీ ప్రజల ఎదుట మోషేను గొప్ప చేయడం మొదలుపెట్టి గొప్ప చేస్తూ ఆ ప్రజలందరి హృదయాల్లో ఈయనను గురించిన భయాన్ని వ్యాపింపజేసి ఈయనతో దేవుడు ఉన్నాడు అని ఆయన వీళ్ళు తప్పు చేసినప్పుడు పాళ్యము మధ్యలో ఉండాల్సిన ప్రత్యక్ష గుడారాన్ని తీసుకువెళ్ళి బయట పెట్టారు. ఈయన ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళుతుంటే వీళ్ళందరూ ఎవరి గుడారం దగ్గర వాళ్ళు బయట నిలబడి భయంతో గడగడ వణుకుతూ చూసేవాళ్ళు. అంత భయాన్ని వాళ్ళందరి హృదయాల్లో కలగచేశాడు. అంత భయాన్ని వాళ్ళందరి హృదయాలు. ఆ తర్వాత 20వ అధ్యాయం నుండి ఆ పర్వతం మీద జరిగినటువంటి సన్నివేశాలు, ఆజ్ఞలు ఇవ్వడం. 25వ అధ్యాయం నుండి 3 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఎలా నిర్మించాలో ఆ విషయాలు చెప్పాడు. 28లో యాజకుడిని ఎలా సిద్ధపరచాలో చెప్పాడు. యాజక వస్త్రాలు ఎలా ఉండాలి. 29లో యాజకుని యొక్క క్రియలు ఏమిటో చెప్పాడు. 30వ అధ్యాయంలో యాజకుడిని అభిషేకించడానికి అవసరమైన ప్రతిష్ఠిత అభిషేక తైలాన్ని గురించి చెప్పాడు. వాటన్నిటిని ఎలా నెరవేర్చాలో 31 చెప్పాడు. ఇప్పుడు 32లో ఇంకా కొండ మీదకి వెళ్ళిన సన్నివేశము జరుగుతుంది. లాస్ట్ డేస్లో ఉన్నాడు, 40th డేలో. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అహరోన్ని బెదిరించారు. ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు ఒక దేవుణ్ణి దేవతను చేయమన్నారు. ఈ అయ్యగారు కూడా మీ ముక్కులకి చెవులకి, మీ కుమారులకి కుమార్తెలకు ఉన్న చెవులకి ముక్కులకు ఉన్నాయని తెమ్మన్నాడు. అయ్యేందుకు తెమ్మన్నాడు కదా. ఇత్తడి గంగాళం చేయమన్నప్పుడు ఏం తెమ్మన్నాడు గుర్తుందా? అయితే తెమ్మన్నాడు, తీసుకొచ్చాడు. పొగరు ఉన్నది. పొగరు అంటే విగ్రహాలను చేసేటువంటి మోస. మరి అదెందుకుంది అహరోను గారి దగ్గర అంటే అక్కడ నుండి తెచ్చుకున్నాడు అయ్యగారు. దాన్ని కరిగించాడు, దానిలో పోసాడు, దూడైంది. ఈయనే బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద వాళ్ళు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సమాధాన బలులు, ఈ బలులు అర్పించారు. విచ్చలు విడి ప్రవర్తన, నాట్యమాడుతున్నారు. ఇదంతా దేవుడు చూశాడు. ఎక్కడుండి? పర్వతం మీద చూసి మోషేతో చెప్తున్నాడు, నీ ప్రజలు చూడు, నువ్వు కనపడలేదని ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో అని విగ్రహాన్ని చేసుకొని వారు నాట్యమాడుతున్నారు. వాళ్ళు లోబడనల్లని ప్రజలు, వారి మీద నా కోపం మండుతుంది. నేను వారిని కాల్చివేసి గొప్ప జనంగా చేస్తాను. 32వ అధ్యాయం 10 వచనం. మోషే 11 తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని కదా. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు కనపడతాయి చూడండి. 11 మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని నీవు మహాశక్తి వలన మండనేలా. ఎవరిని అడుగుతున్నాడు? ఎవరు అడుగుతున్నారు? ఒక మట్టి మనిషి, నిన్నతోడిని, నా మాటలు బాగా అన్నోడు దేవుడిని అడుగుతున్నాడు. ఏదో కోపం మండుతుంది నీకు. చూడండి ఎంత ఆధిక్యతో. ఆయన కొండల్లో నుండి వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఎలా ఐగుప్తీయులు చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి ఒక చిన్నపిల్లడికి నువ్వు తప్పు చేసావు, సారీ చెప్పు డాడీకి అంటామే. దేవుడిని పట్టుకొని అలా అనేశాడు. అంటే అప్పటికి దేవునితో ఆయనకి ఎంత సాన్నిహిత్యం ఉండాలి.
మరి అట్లా అంటే ఏమన్నాడు 14 వచనంలో? అమ్మో, దేవుని మనసు ఏమిటో అర్థమవుతుంది భక్తునికి, దేవుని హృదయం ఏమిటో అర్థమవుతుంది. చూడండి, చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆ తర్వాత మోషే కొండ దిగి వచ్చాడు. వాళ్ళందరూ నాట్యం ఆడుతున్నారు. ఏం దాహరం నెట్ట చేసే వాళ్ళని ఎందుకు విచ్చలవిడిగా తిరగడానికి వదిలిపెట్టావంటే వీడు దుర్మార్గులని వాళ్ళ మీద నేరం మోపాడు అయ్యగారు. సరే, అయిపోయింది కదా. ఆ విగ్రహాన్ని కాల్చాడు, నీళ్ళ మీద పడేశాడు, ఆ నీళ్ళు నీళ్ళతో తాగిచ్చాడు. కోపం చల్లారలేదు. ఆ యెహోవా పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరో నా పక్షంగా రమ్మన్నాడు. లేవీలందరూ వచ్చారు. కత్తులు తీసుకోండి అన్నాడు. ఎవరిని చూడకుండా నరికేయమన్నాడు. పాళెం ఈ చివరి నుండి ఆ చివరికి, ఈ చివరి నుండి ఆ చివరికి నరుక్కుంటూ వెళ్ళారు. 3000 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత అప్పటికి మోషే గారి కోపం చల్లారినాక దేవుడి దగ్గరికి వెళ్ళి నేను బతులాడుకొని వస్తాను, క్షమాపణ అడిగి వస్తాను అని చెప్పి మరలా కొండ మీదకి వెళ్తాను అంటాడు. చూడండి 30 వచనం, 32, 30. కాదు, ఇక్కడ కూడా బ్లాక్మెయిల్ వారమే. నువ్వు వాళ్ళ పేరు రాస్తే సరే, లేకపోతే నా పేరు తీసేయి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఎంత ధైర్యము! అసలు ఆ పాత్రలో లీనమైపోయి ఆ సన్నివేశాల్లోకి వెళితే ఒకవైపు ఆశ్చర్యం కలుగుతుంది, ఒకవైపు భయం కలుగుతుంది. ఒకవైపు ఆశ్చర్యం కలుగుతుంది, ఒకవైపు భయం కలుగుతుంది. ముఖ్యమంత్రి లేకుంటే ప్రధానమంత్రి మన ఊరు వచ్చాడు. మన ఊరిలో పేర్లన్నీ తీసేశారు. ఎందుకో ఇల్లు ఇచ్చే దానిలో. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పేర్లన్నీ పెట్టు, లేకపోతే నా పేరు తీసేయండి, ముఖ్యమంత్రి దగ్గర అసలు అనే అవకాశం ఉండదు. అవకాశం వస్తే వాళ్ళు ఏమంటారు, ఇంట్లో బయటికి పంపించేయమంటారు. అవునా? సర్వశక్తి కలిగిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడు. యాకోబు కాళ్ళు పట్టుకుంటే దాటిపోలేదట ఆ దేవుడు. ఏమిటి ఆ రహస్యం? సాత్వికమే విజయాన్ని దయచేసేది. మోషేలో ఆ గొప్ప దైవిక లక్షణం ఉన్నది. అందుకే ఆ మాట చెప్పాడు. అందుకే యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసిన వాడిని ఆ గ్రంథంలో నుండి తుడిచి. ఇది నిర్ణీత చిత్తాన్ని చెప్తున్నాడు. ఇక్కడ నిర్ణీత చిత్తాన్ని చెప్తున్నాడు. దేవుడు అనుమతించట్లా. నిర్ణీత చిత్తం ఏమిటి? విశ్వచట్టం ఏమిటి? ఎవడు పాపం చేస్తే వాడు శిక్ష అనుభవించాలి. ఒకవేళ ఆ శిక్షను ఎవరైనా భరిస్తే వాళ్ళని విడిపించవచ్చు. ఇక్కడ భరించేవాడు ఎవరు లేరు. కాబట్టి ఎవరు పాపం చేస్తే వాళ్ళ పేరు తీసేస్తాను. అది పాపమే. ఇప్పుడైతే వాళ్ళని విడిచిపెడుతున్నా, ఒక దినాన్ని నేను లెక్క అడుగుతా అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుండి నువ్వు వస్తే నేను వెళ్తానంటాడు, రాకపోతే నేను రానుపో అంటాడు దేవుడు. వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు నేను వస్తే వాళ్ళందరినీ చంపేస్తాను, నేను రానంటాడు. నువ్వు రాకపోతే నేను వెళ్ళనంటాడు. ఈ సన్నివేశాలన్నీ జరిగితే చాలా బ్రతిమలాడతాడు. అవన్నీ నేను వివరించడం లేదు, కానీ ఒక చిన్న మాటను మీ దృష్టికి తీసుకురావడానికి ఈ వర్తమానం చెప్తాను. ఒక ఆరాధకుడు దేవుణ్ణి సంతోషపెట్టే ఆరాధన చేయాలి అంటే అప్పగించుకోవడము, లోబడము, త్యాగం చేయడం మాత్రమే కాదు, దేవునితో వ్యక్తిగత సహవాసం ఉండాలి అనే ఆ కీలకమైన అంశాన్ని ధ్యానం చేస్తూ మోషే గారి జీవితాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. మోషే గారు ఒక్కరికి ఆ పిలుపు ఉన్నది, అప్పగించబడిన పని ఆయనకు తెలుసు. అలాగే అహరోన్ గారికి పిలుపు ఉన్నది, అప్పగింపబడిన పని తెలుసు. యెహోషువ ఆయన మోషే గారితో పాటు ఉన్నారు.
ఈ ప్రజలందరూ కూడా దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, ప్రత్యేకమైన పని కొరకు వాళ్ళు నియమించబడిన వారు. ఎంతమంది ప్రజలున్నా అంతమంది ప్రజల్లో మోషే గారు ఒక్కరే దేవుని సన్నిధిని అనుభవించారు. ఆయన ఒక్కరే ఆ సన్నిధిని కలిగి ఉన్నారు గనుకనే ఆయన దేవుణ్ణి ఆరాధించగలిగారు. ఈ 33వ అధ్యాయంలో మోషే గారు 2 ప్రార్థనలు చేశారు. ఒక ప్రార్థనకి వెంటనే సమాధానం ఇచ్చాడు దేవుడు. రెండవ ప్రార్థనకు 1500 సంవత్సరాల తర్వాత జవాబిచ్చాడు. మొదటి ప్రార్థన 13వ వచనం. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము. ఇది మొదటి ప్రార్థన. మార్గము తెలుపుము. మార్గములు క్రియలు, మార్గములు క్రియలు. మార్గములు అంటే ఏంటి? 103వ కీర్తన 7వ వచనంలో మోషేకు దేవుడు తన మార్గములను తెలియపరచును అని ఉంటుంది. ఇజ్రాయేలీలకు దేవుడు తన క్రియలను కనపరచును అని ఉంటుంది. క్రియలు అంటే ఏమిటి? ఎర్ర సముద్రం పాయలైంది కదా, మనం దాటి వచ్చాము. ఆ తర్వాత మన శత్రువులు చచ్చిపోయారు, అంతవరకే తెలుసు. ఎర్ర సముద్రం ఎందుకు పాయలైంది, దాని గురించి రాబోయే తరాలలో క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు నేర్పబోయే పాఠం ఏమిటి అనేది మోషే గారికి తెలుసు. ఆకాశం నుండి మన్నా కురిపించబడింది, వచ్చిందా లేదా, తిన్నామా లేదా, కడుపు నిండిందా లేదా, లేదు అంటే సణుగుతాం, ఉంది అంటే తింటాం, అది బోరు కొడితే మళ్ళీ సణుగుతాం, అంతవరకే తెలుసు వీళ్ళకు. కానీ ఆ మన్నా అనేది ఎందుకు అనేది మోషే గారికి తెలుసు. 1 రోజులో పాడైపోయే మన్నా, 2 రోజుల్లో పాడైపోయే మన్నా, ఇప్పటి వరకు కూడా చక్కగా ఉన్నటువంటి మన్నా, అది దానంతటి గురించి మోషే గారికి తెలుసు. ఇట్లా ప్రతి ఘట్టములో కూడా దాని వెనుక ఉన్నటువంటి దేవుని ప్రణాళిక మోషే గారికి తెలుసు. ఆ మార్గాలు ఆయనకు మోషే గారికి తెలియపరిచారు. ఇది మొదటి ప్రార్థన. ఎలాగూ తెలియపరిచారు అంటే ఆయన సన్నిధిని ఆయన అనుభవించారు కనుక. రెండవ ప్రార్థన మనం చదివిన మూలవాక్యం 17 నుండి. పైన చెప్పాడు, నీ సన్నిధి మాతో వస్తే, నీ కటాక్షం మా మీద ఉంటే మేము ప్రత్యేకించబడిన ప్రజలమని లోకానికి తెలుస్తుంది. ఈ మాటలన్నీ చెప్పారు. మన అంశం అది మాత్రం కాదు. సన్నిధిని అనుభవించుట చేత మాత్రమే మనం ఆరాధకులుగా మారగలము. ఇంకొక మాటలో చెప్తే, భక్తుడమైన నీవు, భక్తురాలమైన నీవు దేవునితో వ్యక్తిగత సంబంధము, వ్యక్తిగత సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటేనే దేవుణ్ణి ఆరాధించగలుగుతావు, లేకపోతే ఆరాధించలేవు. ఆ అనుభవాన్ని చెబుతూ మోషే జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుతున్నని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ఏమన్నారు? ఇది రెండవ ప్రార్థన. ఈ అధ్యాయంలో మోషే గారు చేసిన రెండవ ప్రార్థన. మరి మహిమను చూపించాడా? లేదు. చూడండి 19వ వచనం. మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాన్ని కరుణించెదను, ఎవరిని ఎందు కనికరపడుదును అని చెప్పి ఆ నామాన్ని ప్రకటించాడు. ఎక్కడ? 34వ అధ్యాయం 5వ వచనంలో. అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాను. నామము అంటే ఏమని చెప్పుకున్నాం మనము? ఈయనేమని ప్రార్థన చేశాడు అయ్యగారు? నీ మహిమను చూపమన్నాడు. ఈయనేమంటున్నాడు? నామాన్ని ప్రకటించమని. నామము అన్న మహిమ అన్న మనం ఈ రెండింటికి ఏ అర్థం చెప్పుకుంటున్నాము? అగ్ని వంటి దేవుని స్వభావము. నామం అన్న స్వభావం అని చెప్పుకున్నాం. ఇప్పుడు నామమును ప్రకటిస్తున్నాడు. ఏమిటట? అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును,
పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకి రప్పించును అని ప్రకటించను. ఇది ఆయన నామం. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో ఒక లిస్ట్ ఇచ్చాడు. తెలియపరచలా, అనుభవంగా వారు అనుభవించడానికి వారికి అనుగ్రహించలా కదా. దీనికి సమాధానం ఎప్పుడు వచ్చింది? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ మహిమతో వాళ్ళు నింపబడినప్పుడు ఏం జరిగింది? అప్పుడు దాకా పిరికి వారికి ఉన్న వారు సింహపు గుండె గల వారికి మార్చబడ్డారు. అప్పటి వరకు దేవుని గురించి ప్రకటించడానికి భయపడిన వారు 4:19లో దేవుని మాట వినాలా, మీ మాట వినాలా, దేవుని మాట వినడమే శ్రేష్టం కదా అని చెప్పగలిగారు. అప్పటి వరకు పిరికి వారికి ఉన్నవారు 38 ఏళ్ల బట్టి కుంటివాడికి ఉన్నటువంటి శృంగారం దేవాలయం గుమ్మం దగ్గర ఉన్న కుంటివాడిని బాగు చేసి మేమే బాగు చేసామని చెప్పగలిగారు యేసు నామమున. అప్పటి వరకు యూదులను మాత్రమే ప్రేమించేవారు ఇప్పుడు అన్యజనులను ప్రేమించగలుగుతున్నారు. దేవుడు ప్రేమించినట్టు దేవుని యొక్క వ్యక్తిత్వం వారిలోనికి నింపబడింది. దేవుని అభిషేకం వారి మీదకి వచ్చింది. బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం వారిలోకి వచ్చింది. పరిశుద్ధాత్మ నింపుదల వచ్చింది. వారు ఆత్మవశులైపోయారు. అంటే వారు దేవుని మహిమతో సంపూర్ణంగా నింపబడ్డారు. ఇక్కడేమో మహిమను చూపమంటే మోషే గారికి ఆ ప్రార్థనకు సమాధానం రాలేదు. ఇంచుమించు 1450-1500 సంవత్సరాల తర్వాత ఆ ప్రార్థన యొక్క నెరవేర్పు జరిగింది. ఎలా జరిగింది? ఆ ప్రార్థన ఆయన ఎలా చేయగలిగాడు? అసలు దేవుని యొక్క మహిమను పొందుకోవడం అనే మాట సామాన్యమైనటువంటి మాట. నీవు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావో అలాంటి వ్యక్తిత్వాన్ని నాకు ఇవ్వయ్యా, నాకు చూపించయ్యా అని అడగడం మామూలు విషయమా? ఆయన సన్నిధిని అనుభవించారు గనక, ఆయన హృదయాలోచనలు ఈయన ఎరిగి ఉన్నారు గనక, దేవుని యొక్క తలంపులు ఈయన ఎరిగి ఉన్నారు గనక, ఆ తలంపులు ఆకాశమంత ఉన్నతమైనవి గనక, అయ్యా నీ మహిమ నాకు చూపించయ్యా. ఆ వ్యక్తిగత సహవాసం, ఆ సన్నిధిని అనుభవించే అనుభవం ఉన్నది కనుకనే వాళ్ళ పేరు కొట్టేయాలని నా పేరు కొట్టేయి అనగలిగాడు. ఏంటి ఆయన చంపేస్తానంటున్నావు, ఏడు, మన భాషలో చెప్తున్నావు, నువ్వు ఏడు అంటే ఆయన సంతాపడ్డాడు. ఆయన హృదయంలో ఉన్న కోపమంతా ఆయన హృదయంలో నింపుకొని దేవునికి విరోధమైన కార్యం చేసిన వాళ్ళందరూ ఎవరండి? ఆ 12 గోత్రాలు వాళ్ళ అన్నదమ్ముల పిల్లలే కదండి. చంపేయండి చంపేశారు వాళ్ళు. వీసమెత్తు నేల కూడా ఈయనకి రాదు, లేవి గోత్రికుడికిన. అటువంటిది దేశమంతా నీకు ఇస్తానంటే దానికి ఆశపడలా. దేవుని యొక్క గౌరవం భంగం కలుగుతుందని, దేవుని నామానికి అవమానం కలుగుతుందని, నీకు అవమానం వస్తే నాకు ఎంత సంపద వచ్చినా నాకు అక్కర్లేదు అని. ఇది మోషే యొక్క గొప్ప లక్ష్యం. ఎలా వచ్చింది మోషేకి అది? మనము కొంచెం లంచం ఇస్తే ప్రమోషన్ వస్తుందంటే, ఒక చిన్న మాట అబద్ధం చెబితే లాభం కలుగుద్దంటే, దేవుని నామానికి అవమానం వచ్చినా పర్వాలా. ఎందుకు అలా చేస్తున్నాం? మనం అప్పగించుకున్న వాళ్ళం కాదా? విధేయత చూపించే వాళ్ళం కాదా? దేవుని కొరకు త్యాగం చేసేవాళ్ళం కాదా? మన సమయాన్ని ఖర్చు పెడుతున్నాం, డబ్బు ఖర్చు పెడుతున్నాం, తలాంతులు ఖర్చు పెడుతున్నాం, కానీ ప్రభువు నమ్మేసుకుంటున్నాం. ఎందుకని? ఆయనతో వ్యక్తిగత సహవాసం లేదు కనుక. ఆ వ్యక్తిగత సంబంధం ఉంటే ఆయన వ్యక్తిత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది. అర్థం కాకపోతాయా, నీ ఆలోచనలు నాకు తెలియపరచు, నీ వ్యక్తిత్వ లక్షణాలు నాకు తెలియపరచు అని ఆయన అడుగుతాం. అడిగినప్పుడు అవన్నీ ఆయన తెలియపరుస్తాడు. అవి నాకు కూడా కావాలయ్యా. చూస్తే కదా, నయాగరా జలపాతం ఫోటో చూస్తే, దాని వీడియో చూస్తే మనకి ఎప్పుడైనా ఆశ కలుగుతుంది, అవకాశం ఉంటే ఆ ప్రాంతానికి వెళితే దాన్ని చూడాలి అని.
అలాగే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం దర్శనమందైనా లేఖనాల యందు ప్రత్యక్షత అనుగ్రహించడం ద్వారా అయినా చూస్తే అది మనకు కావాలన్న కోరిక కలుగుతుంది. అప్పుడు నువ్వు గొప్ప ఆరాధకుడిగా మారుతావు. నిన్ను ఆరాధించకుండా అప్పుడు ఎవరు ఆపలేరు. ప్రాణం అలా తీసి పెట్టేస్తావు ఏదైనా ఆటంకం వస్తే. ఆరాధకునికి ఉండవలసిన మరి ఒక ప్రాముఖ్యమైన లక్షణం కేవలం పిలుపు ఉండడం మాత్రం కాదు, నీ కొరకైన దేవుని పని అప్పగించబడి ఆ పని ఏమిటో తెలిసి ఉండడం, ఆ పని చేయడం మాత్రమే కాదు, నీ సామర్థ్యాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన తలాంతులను బట్టి నువ్వు ఆ పని చేస్తావు. దేవుడు అప్పగించిన పని నువ్వు చేస్తావు. కానీ ఆయన సన్నిధిని అనుభవించకుండా చేసిన కారణాన అది ఫలభరితంగా ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే అది స్పిరిచువల్గా నడిపించవలసినటువంటి సంఘము, ఆత్మతో కట్టబడవలసిన సంఘము ఆర్గనైజ్డ్గా మారిపోతుంది. ఈనాడు దేవుని సంఘాలు చాలా ఇలాగే ఆర్గనైజ్డ్గా ఈ టైంకి చెప్పాలి, ఈ టైంకి చేయాలి, ఈ సిస్టమ్ ఇది ఒక మెకానికల్గా జరిగిపోతున్నాయి కానీ ఆత్మతో నడిపించబడడం లేదు. కారణం ఏమిటంటే ఆయా భక్తులు దేవునితో ఉన్న వ్యక్తిగత సహవాసాన్ని కోల్పోవడం ద్వారా. నేను ఎవరి మీద నేరారోపణ చేయడం లేదు, ఒక సత్యాన్ని ప్రకటిస్తున్నా. అది విజయ్ కుమార్లోనే మీరు చూడండి. విజయ్ కుమార్ అనే ఒక దైవ సేవకుడు దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని కోల్పోతే అది మెకానికల్గా జరిగిపోతుంది. ఆ పరిచర్య అంతా వాక్యం చెప్పినా, పాట పాడినా, పరిచర్య చేసినా, ఒక వ్యక్తిని ఆదరించడానికి ఆదరణ మాటలు చెప్పినా, ఒక వ్యక్తి పనిచేయడానికి ఆలోచన చెప్పినా అవన్నీ మెకానికల్గా జరిగిపోతాయి. అక్కడ దేవుని ఆత్మ కార్యం చేయదు. అదే ఆత్మతో చేస్తే, వ్యక్తిగత సహవాసం సంబంధం ఉంటే ఆ దైవ సేవకుడు, దేవుని సన్నిధిని అనుభవించే దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని ప్రకటించిన, ఆలోచన చెప్పిన, ఆదరణ వాక్యం చెప్పిన, ఓర్పు వాక్యం చెప్పిన, కృపావాక్యం చెప్పిన ఆ వింటున్న వ్యక్తి ఈ మాట నా కొరకే కదా, నన్ను గురించే కదా దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఆదరణ పొందుకుంటారు వాళ్ళు. ఇది మొద్దుగుర్తండి, ఇది మొద్దుగుర్తండి. దేవుని సన్నిధిని అనుభవించిన వాడే ఆరాధకుడు అవుతాడు. ఆయన సన్నిధిని ఆరాధించకపోతే ఆరాధన చేయలేం. ఈ 34-35 అధ్యాయాలు మనకు నేర్పించే పాఠం అది, మనకు నేర్పించే పాఠం. కాబట్టి మనం ఆయన సన్నిధిని ఇప్పుడు ఈ 2 దినాల ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ప్రార్థన చేయడానికి పూనుకున్నప్పుడు మనం మొట్టమొదటి చేసే పని ఒప్పుకోదు. మనం దిద్దుకుంటాం, ప్రభువుని స్తుతిస్తాం. అయ్యా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే చెప్పు, నేను ఒప్పుకుంటాను, విడిచిపెడతాను, సమాధాన పడతాం. అనేక కోణాల్లో సమాధాన పడిన తర్వాతే అప్పుడు మనం ప్రార్థన లోపలి భాగంలోకి వెళతాం. అది ఆయన ఇస్తూ ఆయన ప్రణాళికలను బట్టి ఆయన ఘనపరిచే కార్యం కావచ్చు, మన అవసరతల నిమిత్తం విజ్ఞాపన చేయడం కావచ్చు, మన తోటి వారి కొరకు లేదా దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని సార్వత్రిక సంఘం కొరకు అవసరమైన విషయాలు నెరవేర్పు ఏదైనా కావచ్చు. మొదట ఆయనతో సమాధానం పడిన తర్వాతే, ఆయన సన్నిధిని అనుభవించినాకే, నేను ఒప్పుకున్నవని ఆయన నన్ను క్షమించాడనే నెమ్మది నాకు కలిగిన తర్వాతే అప్పుడు నేను తర్వాత మెట్లోకి వెళ్తాను. ఏ భక్తుడైనా అంతే, దేవునితో సమాధానపడి ఆ సన్నిధిని అనుభవిస్తేనే నువ్వు హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతావు. అప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఆరాధకునిగా చేస్తుంది. ప్రార్థనలో నువ్వు పలికే పదాలు అంతకుముందు ఎన్నడూ పలకని పదాలు పలుకుతావు. నీ వెరగని ప్రజల యొక్క అవసరతలు నువ్వెరిగి, నీ వెరగని ప్రజల యొక్క అవసరతలు నువ్వెరిగి ఇక్కడ కూర్చొని విజ్ఞాపన చేస్తావు నీ ముఖం తెలియని వారి కొరకు. ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు ఆయన ఆత్మ మనల్ని స్వాధీనంలోనికి తీసుకొని ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. అది ఆరాధన, అది ఆరాధన. ఆ ఉన్నతమైన మెట్లోనికి వెళ్ళాలి. ఆ ఉన్నతమైన మెట్లోకి వెళ్ళినప్పుడే మనం నిజమైన ఆరాధకులుగా ఉంటాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఎవరు కోరుతున్నారు?
తల్లి కోరుతున్నాడు. మన నుండి ఏం అడగలేదు ఆయన, ఆరాధన అడిగాడు. ఆరాధన ఎలా ఉండాలట? ఆత్మతోనూ సత్యంతో. కాబట్టి అతి శ్రేష్టమైన ఆరాధన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం, ప్రభువుకి అప్పగించుకున్నాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. తర్వాత ఆ కుటుంబం కొరకు మరలా ప్రార్థన చేద్దాం. మా ప్రియ ప్రభువా, మోషే జీవితంలో నుండి మాకు ఒక గొప్ప పాఠం నేర్పారు. ఎంతోమంది మోషే చుట్టూ ఉన్నారు, మోషే సహకారులుగా. లేవీలందరూ వచ్చి మోషే ప్రక్కన నిలవబడ్డారు. యెహోషువ ఉన్నాడు, అహరోను ఉన్నాడు, 70 మంది పెద్దలు కూడా ఉండి ఉంటారు. కానీ వారెవరు నీ సన్నిధిని అనుభవించలేకపోయారు. కనుకనే నీ మహిమను చూడలేకపోయారు. నీ మార్గాలు వాళ్ళకి తెలియలేదు, నిన్ను ఆరాధించలేకపోయారు. మోషే గారు చేసిన 2 ప్రార్థనలు, నీ మార్గములు నాకు తెలియపరచు, నీ మహిమను నాకు కనపరచు. మార్గాలు మోషే గారికి మీరు తెలియపరిచారు ఆయన సజీవులకు ఉండగానే. కనుకనే పంచకాండాలు రాయగలిగారు ఆయన. పంచకాండాలు రాయడానికి మీరు ఆ భక్తుడిని వాడుకున్నారు. కానీ ఆ మహిమతో నింపబడ్డం అనే ప్రక్రియ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాతనే మీరు నెరవేర్చారు. మోషే గారి ప్రార్థన యొక్క నెరవేర్పును మేము అపోస్తల కార్యముల గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు మేము అనుభవిస్తున్నాం ఆ భక్తులు చేసిన ప్రార్థన యొక్క నెరవేర్పును. ఇందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా నీ సన్నిధిని నేను వెతికదనని నేను నీతో అంటిని అన్నాడు భక్త దావీదు. అవునయ్యా, ఎల్లప్పుడూ నీ సన్నిధిని వెతికేవారిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబము, చేరికూడిన మేము, నాకు ఇచ్చిన ప్రతి ఆత్మీయ బిడ్డ దైవభక్తి సాధన చేయనట్లు మీ కృపను దయచేయండి. మీ సన్నిధిని మేము కలిగి ఉండాలి అంటే మా పాదరక్షలు మేము ఇవ్వాలి, మా బ్రతుకును సరి చేసుకోవాలి. పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఎలా ఉండాలో అలా ఉండాలి. మీరు కోరుకున్న విధంగా సమస్త విషయాల్లో మా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా మేము చేసే సమస్త విషయాల్లో నీకు ఆమోదయోగ్యమైన ప్రవర్తన మేము కలిగి ఉండాలి. అట్టి ధన్యతను నాకు, నా బిడ్డలందరికీ వరంగా దయచే. మమ్మల్ని గొప్ప ఆరాధకులుగా ఆశీర్వదించయ్యా, సిద్ధపరుచయ్యా. ప్రకటన గ్రంథంలో మేము చూసాం 7 ఆరాధనలు. అక్కడ ప్రార్థన లేదు, ఆరాధనే ఉంది. కనుక మేము ఆరాధకులుగా సిద్ధపరచుకోవడానికి, దావీదు ఆరాధించడానికి 4,000 మందిని ప్రత్యేకంగా అపాయింట్ చేశాడని లేఖనం చెప్తుంది. అయ్యా, మాకు సహాయం చేయండి. నేను, నాకు ఇచ్చిన బిడ్డలందరూ కూడా, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబంలోని ప్రతి వ్యక్తి కూడా మీ సన్నిధిని అనుభవించడం ద్వారా గొప్ప ఆరాధకులుగా ఈ లోకములో మేము సాక్షి జీవితాన్ని కలిగి బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటూ, అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తన యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు కార్యక్రమం ఏర్పాటు చేసిన షారోన్ మల్లేశ్వరి గారు, వారి సంతానం అందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.